నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో బీజేపీ సీనియర్ నాయకులు దేశపాండే రాజేశ్వరరావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి గోదావరి, సదాశివపేట బీజేపీ కౌన్సిలర్గా నిలబడిన అభ్యర్థులకు భారీ ఎత్తున ప్రతి వార్డు తిరుగుతూ ప్రచారం చేయడం జరిగింది. కౌన్సిలర్గా నిలబడిన అభ్యర్థులకు మద్దతుగా మేమున్నామంటూ దేశపాండే రాజేశ్వరరావు నేనున్నాననే ధైర్యం చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా బీజేపీ సీనియర్ నాయకులు శ్రీనివాస్, రవి, హోదల మణికరావు, శ్రీశైలం, బాబీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఆర్టీఐ 9 న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం. కొంతమంది దుండగులు మరి ధ్వంసం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి పోలీసు ఏమన్నారు, ఒక గోవు లోపలికి వచ్చి ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసిందని చెప్పి కలబొల్లి మాటలు చెప్పారు ఈ గలీలా. మీ అందరికి తెలుసు, ఆలోచించుకోవాలి. అక్కడ దేశ రక్షణ కోసము మన యొక్క రక్షణ, మన సైనికులు ఏ విధంగా అయితే భారతదేశాన్ని కాపాడుతున్నారో ఈ రాజు సదాశివపేట్ గడ్డ మీద మనం ఆ విధంగా మన యొక్క గుళ్ళను ధ్వంసం చేయకుండా కాపాడుకోవాలంటే అది భారతీయ జనతా పార్టీ వల్లనే సాధ్యమని మీ అందరికి తెలియజేస్తున్నాం. మరి మొన్న గుళ్ళు ధ్వంసం చేసినప్పుడు ఏ ఒక్క పార్టీ నాయకుడు ఆయన వచ్చిండా? అటు బీఆర్ఎస్ నాయకుడు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాడు. మరి వాళ్ళ అందులో ఉన్న వాళ్ళు కూడా హిందువులే కదా, మరి ఆ హిందువులు ఎందుకు రాకపోతుంది? మరి ఈరోజు ఆ హిందుత్వాన్ని మరి సదాశివపేట పట్టణంలో నిలబెట్టుకోవాలంటే మరి మొన్నటికి మొన్న ఈ యొక్క నెల రోజులు నగర సంకీర్తన చేసినప్పుడు అన్ని పార్టీల హిందువులు ఓట్ల కోసం వచ్చిర్రు. ఓట్లు వేయించుకోవడానికి కోసమే వాళ్ళు తిరిగిన తప్ప మన హిందువుల మీద ప్రేమ లేదు. ఒక్కసారి ఆలోచించండి. హిందువులంతా ఏకమైతే మనము వారి తొత్తులు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ అయితే నా గల్లీలో లేదు, నా ఢిల్లీలో లేదు, దాంతో అయ్యేది ఏమీ లేదు. దాన్ని మర్చిపోండి. ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నా ఏం చేయలేడు, మర్చిపోండి. ఇక కాంగ్రెస్ పార్టీ మొన్నటికి మొన్న ఏం చెప్పింది ఇక్కడ జగ్గారెడ్డి, 10 ఏళ్ల కింద 12 ఏళ్ల కింద పట్టాలు ఇస్తే ఆ పట్టాలు నేను అప్పుడు ఇచ్చిన 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇయ్యలేదు. మళ్ళీ మొన్నటికి మొన్న ఎలక్షన్ రాగా 2 ఏళ్ల కింద 2 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చి ఈ వారం 15 రోజుల కింద ఈ గల్లీలలో తిరిగి అందరికి పాత పట్టాలు ఇవ్వమని అడుగుతుడు. మరి 2 ఏళ్ల నుంచి ఆడిపోయింది ఆయన, 2 ఏళ్ల నుంచి యాద రాలేదు ఎవరికి కూడా. ఇక్కడ ఉన్న స్థానికంగా మొన్నటికి మొన్న ఎలక్షన్లు వచ్చినాయి. ఈ వారం రోజుల్లో ఎలక్షన్లు వచ్చినాక పట్టాలు పాత సర్టిఫికేట్లు పడతారండి. ఇనుప సామాన్ల దుకాణపోడు పాత సామాన్ అని అంటాడు. అరిగిపోయిన పాత సామాన్ ఏదైతే తీసుకుపోయిన పాత సామాన్ లెక్క అప్పుడు ఇచ్చినటువంటి పట్టాలను మళ్ళీ అడగడానికి వచ్చినటువంటి జగ్గారెడ్డి నమ్మకండి, నమ్మి మోసపోకండి. ఇక్కడే పక్కన ఉన్నటువంటి కొండాపూర్ మండల్లో అలియాబాద్ గ్రామంలో మనలాంటి బీద వాళ్ళకి పట్టాలు ఇస్తే ఆ పట్టాలను మొన్నటికి మొన్న ఒక కంపెనీ వాళ్ళకు అమ్ముకొని 100 కోట్ల రూపాయలు సంపాదించి నైవంతనకు మోసం చేసిన కొండాపూర్ ప్రజలను ఒక్కసారి గుర్తించుకోండి. కాంగ్రెస్ పార్టీ నమ్మే ఏదైతే నమ్మకండి 420 హామీలు ఇచ్చి నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీ నమ్మకండి, భారతీయ జనతా పార్టీ నమ్మండి. ఒక్కసారి ఆశీర్వదించండి. సదాశివపేట పట్టణంలో కాజాంజట్ట ఇప్పటికే ఇక్కడ మా అంజన్న కావచ్చు, ఎంపీ రగన్న గారు కావచ్చు 1000 కోట్ల రూపాయలు మరి సంగారెడ్డి కాన్స్టిట్యుయెన్సీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, మరి ఈ స్ట్రీట్ లైట్లు కావచ్చు, వీధి రోడ్లు కావచ్చు, అన్ని అభివృద్ధికి 1000 కోట్ల రూపాయలు త్వరలో రాబోతున్నాయి. సంగారెడ్డి సదాశివపేట పట్టణాలకు ఒక్కసారి ఆలోచించండి. మీ వార్డులను అభివృద్ధి చేసుకోండి. అభివృద్ధి ఎక్కడ ఉంటుందో భారతీయ జనతా పార్టీ అక్కడే ఉంటుంది. అభివృద్ధి పార్టీ భారతీయ జనతా పార్టీ తెలియజేస్తూ పెద్దలు చాలా మంది మాట్లాడాల్సింది ఉంది కనుక సమయాభావం వల్ల మీ అందరికీ మరొక్కసారి 21 మంది వార్డ్ కౌన్సిలర్లను నిలబెట్టిన వారందరిని ఆశీర్వదించి సదాశివపేట పట్టణం యొక్క ఈ యొక్క చైర్మన్ సీటును భారతీయ జనతా పార్టీకి మీరు గెలిపిస్తే అది నరేంద్ర మోడీ గారిని గెలిపించినట్టు తెలియజేస్తూ భారత్ మాతాకి.